ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. థర్డ్ ఫేజ్ లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. చిన్న పంచాయతీలు, తండాల్లో ఫలితాలు వెలువడ్డాయి. మేజర్ పంచాయతీల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఫలితాలు రావడంతో గ్రామాల్లో సంబరాలు చేసుకుంటున్నారు గెలిచిన అభ్యర్థులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. థర్డ్ ఫేజ్ లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. చిన్న పంచాయతీలు, తండాల్లో ఫలితాలు వెలువడ్డాయి. మేజర్ పంచాయతీల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఫలితాలు రావడంతో గ్రామాల్లో సంబరాలు చేసుకుంటున్నారు గెలిచిన అభ్యర్థులు. రైట్, మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కౌంటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వరంగల్ ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీకి సంబంధించి మూడో దశ ఎన్నికల ఫలితాలు వస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో అయితే ఉత్సాహం నెలకొందని చెప్పొచ్చు. వచ్చిన ఫలితాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు సంబంధించిన వాళ్ళే సర్పంచులుగా మేజర్ గ్రామ పంచాయతీలలో కూడా గెలుస్తున్నారు. చాలా గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటి నిలబడ్డటువంటి సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లుగా విజయం సాధిస్తున్నారు. దీంతో ఆ పార్టీలో కూడా జోష్ కనిపిస్తుందని చెప్పచ్చు. మొదటి రెండో విడత ఏ విధమైనటువంటి ఫలితాలను ఆ పార్టీకి సంబంధించి మద్దతు అభ్యర్థులు చవిచూశారో సేమ్ అదే ట్రెండ్ ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. మొత్తం మూడో దశకు సంబంధించి 564 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిగాయి. దీంట్లో 34 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరిగినటువంటి పోలింగ్ జరిగిన 530 గ్రామ పంచాయతీలకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 200 గ్రామాలకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయి. ఇక్కడ సర్పంచులకు సంబంధించినటువంటి కావచ్చు, వార్డుకు సంబంధించినటువంటి పదవులకు సంబంధించినటువంటి కౌంటింగ్ మొత్తం కూడా పూర్తయింది. చాలా గ్రామాలలో ఈ 200 గ్రామాలకు సంబంధించి చాలా గ్రామాలలో ఇప్పటికే ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వస్తున్నటువంటి ఫలితాలను కూడా చూస్తే ఇటు 6 జిల్లాలలో కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే సర్పంచ్గా ఎన్నికవుతున్నారు. వార్డు మెంబర్లు కూడా మెజారిటీ స్థానాలలో వాళ్ళే గెలుస్తుండటంతో కీలకమైనటువంటి గ్రామానికి సంబంధించినటువంటి పాలనలో సర్పంచ్కి ఎంతటువంటి కీలకంగా ఉంటుందో ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి పోస్టు కూడా చాలా కీలకంగా ఉంటుంది. చెక్ పవర్ కూడా సర్పంచ్ ఉప సర్పంచ్ మధ్యకే ఉంటుంది. దీంతో ఉప సర్పంచ్కి సంబంధించి కూడా మెజారిటీ వార్డులలో కూడా చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది గెలుస్తుండడంతో ఉప సర్పంచ్ పదవి కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. దీంతో ఇప్పటివరకు వస్తున్నటువంటి రిజల్ట్స్ కూడా ఆ పార్టీలోకి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా మనం ఇప్పటివరకు వచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా చూసుకుంటే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన 124 గ్రామ పంచాయతీలో ఇప్పటివరకు కాంగ్రెస్కు సంబంధించినటువంటి మద్దతుదారులు విజయం సాధించారు. అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించి కూడా చూస్తే 53 చోట్ల గెలిచారు. అయితే ఇండిపెండెంట్లకు సంబంధించి 10 చోట్ల గెలిచారు. కానీ 6 జిల్లాలకు సంబంధించి ఇటు వరంగల్ కావచ్చు, అదేవిధంగా హన్మకొండ, ఇటు భూపాలపల్లి, జయశంకర్ జిల్లా, మహబూబాద్ కానీ, జనగామ కానీ, ములుగు కానీ ఇట్లా ఈ 6 జిల్లాల పరిధిలో బీజేపీ పార్టీ మాత్రం ఎక్కడా ప్రభావాన్ని చూపించలేదు. ఒక్క గ్రామ పంచాయతీని కూడా ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్లలో ఒక్క గ్రామ పంచాయతీ కూడా భారతీయ జనతా పార్టీకి దక్కలేదని చెప్పచ్చు. వస్తున్నటువంటి రిజల్ట్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి అయితే ఇది జోషును నింపుతున్నాయి. ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్దగా ప్రభావం ఈ ఎన్నికల్లో అయితే చూపించలేకపోయారు. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఇది చివరి దశ. ఈ ఎన్నికలతోటి మొత్తం గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పరిపాలన అంతా కూడా స్టార్ట్ అవుతుంది. వీళ్ళ ఎన్నికలు కూడా ఇవాళతోటి ముగియన్నాయి. వస్తున్నటువంటి రిజల్ట్స్కి సంబంధించి మొదటి 2 దశలు చూస్తే వీటికంటే కూడా మూడో దశ చాలా కీలకంగానే భావించారు. ఎందుకంటే ఆ ఫలితాల నేపథ్యం, ఆ ఫలితాల ట్రెండ్ను కొనసాగించే విధంగా కావచ్చు, మరింత మెరుగైన ఫలితాలు సాధించడం కోసం లేదా తమ ప్రభావాన్ని మరింత పెంచుకోవడానికి కావచ్చు, రకరకాలుగా ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రయత్నం చేశాయి. దీనికోసం వ్యూహాలు చేశాయి. గ్రామ స్థాయిలలో మంచి అంటే ప్రజల్లో పట్టు ఉన్నటువంటి అభ్యర్థి కావచ్చు, అలాంటి వాళ్ళని ఎంచుకొని మరి ఆయా పార్టీలు నిలబెట్టే ప్రయత్నం చేశాయి. తర్వాత ఎన్నికల ప్రచారాలు కూడా ఈసారి గ్రామాలలో హోరెత్తాయి. వాటికి తగ్గట్టుగానే ఫలితాలను ఆశించారు. ఆ ఫలితాలు ముందుగా చెప్పుకుంటున్నట్టుగానే ఆశించిన మేరకైతే కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఫలితాలు అయితే ఆనందంగాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 200 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఈ కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. ప్రధానంగా మేజర్ జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు భూపాలపల్లిలో కూడా 40 వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులే సర్పంచ్లుగా గెలిచారు. అదేవిధంగా
హన్మకొండ, వరంగల్, అదేవిధంగా ఇటు 6 జిల్లాల పరిధిలో కూడా ఇదే తరహాలో రిజల్ట్స్ వస్తుంది. ప్రస్తుతం మిగతా మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి దగ్గర ఇంకా కౌంటింగ్ జరుగుతుంది. అక్కడ 10 నుంచి 12 వార్డులు ఉన్న దగ్గర కావచ్చు, 16 వార్డులు ఉన్న దగ్గర కావచ్చు, కౌంటింగ్ కొంత ఆలస్యంగా జరుగుతుంది. అక్కడ ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి, అంటే 3500 పైగా ఉన్నటువంటి ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించి కొంత చివరి దశకు కౌంటింగ్ వస్తుంది. ఈ కౌంటింగ్ అంతా మరొక 2 గంటల్లో మరొక 50%, అంటే మరొక 200 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా పూర్తవుతుంది. ఇవాళ రాత్రి 10 గంటల వరకు మిగతా 130 గ్రామాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే కౌంటింగ్ సంబంధించినటువంటి రిజల్ట్స్ కోసం అయితే కౌంటింగ్ కేంద్రాల చుట్టూ కూడా పెద్ద ఎత్తున జనం చేరుతున్నారు. పోటీ చేసినటువంటి మద్దతుదారులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఆతృతగా ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలు సాధించిన గ్రామాలలో అయితే సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఎక్కడ కూడా ర్యాలీలు కావచ్చు, లేదా విజయోత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కానీ గెలిచినటువంటి సంబరాలు తెలవడంతో బయట వాళ్ళకి సంబంధించిన మద్దతుదారులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు అభినందనలు చెప్పుకోవటం, తర్వాత అక్కడ వాళ్ళలో జోష్ని ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ అక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. సేమ్ టైంలో ఉప సర్పంచులకు సంబంధించి, అంటే వార్డు మెంబర్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఉప సర్పంచులకు సంబంధించినటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి ఇటు సర్పంచ్కి సంబంధించిన కౌంటింగ్ అంతా కూడా పూర్తి చేసిన ఉప సర్పంచ్కి సంబంధించిన కౌంటింగ్ జరపాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నటువంటి రిజల్ట్స్లలో ఎక్కడైతే సర్పంచ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా పూర్తయిందో అక్కడ ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఎన్నుకునే సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా స్టార్ట్ చేస్తున్నారు, అవంతా కూడా నిర్వహిస్తున్నారు. అయితే గత 2 విడుదల చూస్తే ఈసారి మాత్రం కొంత రిజల్ట్స్ కూడా తొందరగానే వస్తున్నాయి. వచ్చే ఫలితాలంతా కూడా ఎప్పటికప్పుడు అధికారులు కూడా మీడియా కావచ్చు, లేదా వచ్చినటువంటి వాళ్ళకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఫలితాలకు సంబంధించి కూడా ఎవరికి వాళ్ళు విశ్లేషణ కూడా చేసుకుంటున్నారు. అంటే గ్రామీణ స్థాయిలో జరిగేటువంటి ఈ ఎన్నికలు చాలా ఇంపాక్ట్ చూపెడతాయి. పార్టీలకు సంబంధించి కూడా గ్రౌండ్ లెవెల్లో పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన పట్టు సాధించడానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నటువంటి ఫలితాలంతా కూడా అధికార పార్టీకి, కాంగ్రెస్కు పట్టు సాధించడానికి, గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళ వైభవాన్ని మరింత పెంచుకోవడానికి కూడా అవకాశం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు కావచ్చు, పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా రూట్ లెవెల్, గ్రౌండ్ లెవెల్ వరకు కూడా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆ ఫలితాల మీద ప్రభావం చూపించింది. అందుకనే మెజారిటీ గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులంతా కూడా సర్పంచులుగా కావచ్చు, వార్డు మెంబర్లుగా, దీంతో ఉప సర్పంచులుగా కూడా విజయం సాధిస్తున్నారు. దీంతో ఆ పార్టీలో కూడా సంబరాలు వ్యక్తమవుతున్నాయి. సేమ్ టైంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొన్ని గ్రామాలలో వాళ్ళకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా విజయం సాధిస్తున్నారు. ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడ గెలిచారో వాటికి సంబంధించినటువంటి విశ్లేషణ కూడా 2 విడతలు జరిగిన దాని మీద చూసుకున్నారు. ఇప్పుడు 3వ విడతకు సంబంధించిన ఫలితాలు కూడా కొంత ఆ పార్టీలో నిరాశను కల్పిస్తున్నాయి. సేమ్ టైంలో బీజేపీకి సంబంధించి మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్దగా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించుకోలేకపోయాయి. మొదటి విడతలో కేవలం 20 గ్రామ పంచాయతీలకే పరిమితం అయితే, 2వ విడతలోకి వచ్చేసరికి కేవలం 13 గ్రామ పంచాయతీలకే ఆ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు ఇచ్చిన అభ్యర్థులు పరిమితం అయ్యారు. కానీ 3వ విడతకు సంబంధించి ఇప్పటి వరకు వస్తున్నటువంటి రిజల్ట్స్ దాదాపు 200 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా వచ్చాయి. ఆ ఫలితాల్లో ఎక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఆ పార్టీ మద్దతుదారులు ఎవరు కూడా ఇప్పటి వరకు రిజల్ట్స్ వచ్చిన వాటిలలో ఒక్కచోట కూడా గెలవలేకపోయారు. మొత్తానికైతే మాత్రం ప్రస్తుతం వస్తున్నటువంటి రిజల్ట్స్ అయితే అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది. అందరిలోనూ ఒక ఉత్కంఠత అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ 3 విడతలు వచ్చినటువంటి పంచాయతీల వాళ్ళ రిజల్ట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు చర్చలు కూడా జరుపుతున్నారు. గ్రామాలలో అయితే ఒక సందడి వాతావరణం ఉంది. మొత్తంగా వస్తున్నటువంటి రిజల్ట్స్ అయితే కాంగ్రెస్ పార్టీకి జోషిని నింపుతున్నాయి. ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా సంబరాల్లో ఉన్నారు. మరికొద్దిసేపట్లో, అంటే మరొక 2 గంటల్లో ఒక 200 గ్రామ పంచాయతీలకు సంబంధించి మరింత రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల పరిపాలనకు సంబంధించినటువంటి సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులకు సంబంధించిన ఎన్నికలంతా కూడా ఇవాళ రాత్రి 10-11 గంటల వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది. రిజల్ట్ అంతా కూడా వచ్చే అవకాశం ఉంది. మౌనిత.